హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లోనే కోడింగ్ డీకోడింగ్లో వచ్చినటువంటి క్వశ్చన్. మనకి ఇక్కడ ఆల్ఫాబెటిక్ లెటర్స్ అండ్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఇచ్చింది. ఇక్కడ మనకి ఒక వర్డ్కి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్కి లెంత్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ లెంత్ 6 ఉంది. ఆల్ఫాబెటిక్ నెంబర్స్కి లెటర్స్కి 6 ఉంది. అంటే మనకి ఇక్కడ లెటర్స్ అనేది యాక్చువల్గా ఉన్న నెంబర్స్ తీసుకోలేదు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నెంబర్ అసైన్ చేసిరు. దాని విధంగానే మనం దీన్ని అనేది మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటిది చేయాలి. AFFIRMATION అనే పదానికి చేయాలి. ఇది కూడా లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. అన్ని లెంత్ సేమ్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంది. ప్రతి అచ్చును దాని తర్వాత అక్షరంతో ప్రతిస్థాపన చేయాలి. అంటే AEIOUలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చినట్లయితే వాటి నెక్స్ట్ లెటర్ నెంబర్ తీసుకోవాలి. హల్లులని అనేది మార్చకూడదు. ఇప్పుడు క్రొత్త పదం యొక్క కోడ్ ఏంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఏ అనే వర్డ్కి ఫస్ట్ ఏ అంటే అచ్చులో వచ్చినటువంటి నెక్స్ట్ లెటర్ మనం తీసుకోవాలి. ఏ అంటే ఏ తర్వాత వచ్చేది బీకి ఇక్కడ కోడ్ ఏమిచ్చారు మనకి చూడండి. ఈ వర్డ్లో బి ఉంది. బీకి పర్సంటేజ్ సింబల్. సో ఫస్ట్ 4th పర్సంటేజ్ ఉంది, రిమైనింగ్ మనకు లేదు. సెకండ్ ఎఫ్ఎఫ్ అనేది హల్లులు, కాబట్టి ఈ హల్లులను మనం మార్చకూడదు. ఎఫ్ అనేది ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ది 1 3 లెటర్స్ అయిపోయినాయి. అండ్ 4th లెటర్ వచ్చేసి ఐ అనేది వచ్చు కాబట్టి నెక్స్ట్ లెటర్ ఏంటి జేకి ఇక్కడ $, సింబల్ అనేది ఉంది. సో మనకి $, సింబల్. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్ఎం అనేది ఫస్ట్ వర్డ్లో పక్కనే ఉన్నాయి చూడండి. ఆర్ఎంకి 3 4, మనకి ఇక్కడ 3 4. ఓకే. నెక్స్ట్ ఎం తర్వాత ఏ అనేది వచ్చు కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏంటి బీకి పర్సంటేజ్ సింబల్. బీకి పర్సంటేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ టీకి వచ్చేసి 6, నెంబర్ అనేది 6. అండ్ నెక్స్ట్ ఐ అనేది ఓవెల్ కాబట్టి నెక్స్ట్ లెటర్ జేకి ఆల్రెడీ తీసుకున్నాం కదా $. అండ్ ఓ అనేది కూడా ఓవెల్ కదా. నెక్స్ట్ లెటర్ వచ్చేసి పి. మనకి పీకి ఉన్నటువంటి సింబల్ యాష్. ఇక్కడ యాష్. నెక్స్ట్ ఎన్కి ఉన్నటువంటి సింబల్ వచ్చేసి 8. బ్రెయిన్ అనే దాంట్లో ఎన్ లాస్ట్కి ఉంది కదా 8. మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. లెంత్ చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.